అందరికీ శుభోదయం. నిన్న మనం తెలుసుకున్న ఏంటంటే బాల్యంలో మనం ఎలా ఉన్నాము. బాల్యంలో మనకి ఏమీ తెలియదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకి ఏమీ తెలియదు. ఆ గర్భోపనిషత్తు కూడా మనకు వచ్చింది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటి? అంతా దుఃఖమే. పుట్టే సమయం కూడా ఊహించలేనంత దుఃఖమే. అలాగే ఈ లోకంలో పుట్టే ప్రతి వాళ్ళు కూడా తల్లి గర్భంలో పిండ రూపంలో అదొక దుఃఖం. పుట్టే సమయంలో ఊహించలేనంత దుఃఖం. గత జన్మలు ఎలా వృద్ధా చేసుకున్నది కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే అది తెలుసుకున్న దుఃఖం. పుట్టిన తర్వాత సుఖమా అంటే అది లేదు. పసితనం అంతా తన నిద్ర పట్టకపోయినా ఎప్పుడు ఏడిపే, చీమలు కుడుతున్నా ఏడిపే, ఆకలేస్తున్నా ఏడిపే, నెప్పెడుతున్నా ఏడిపే. పైకి చెప్పడానికి ఏడుపు తప్ప ఇంకొకటి చేత కాదు. అవన్నీ ఇప్పుడు ఇవన్నీ తలుచుకుంటే ఎందుకు శిష్యుడు ఇన్ని తలుచుకుంటున్నాడు అంటే ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయాయి కదా, ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది, అవన్నీ మనకి తెలుసు కదా అంటే ఆ బాధలు కష్టాలు ఇప్పుడు గుర్తున్నాయా అంటే లేవు. కాకపోతే మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తే ఇవే కష్టాలు కదా. తర్వాత ముందు తల్లి గర్భంలో పడిన దుఃఖాలకు కాదు భయపడటం, ముందు ముందు ఎన్ని జన్మలెత్తాలో అని శిష్యుడు భయపడుతూ బాధపడుతున్నాడు. ఆ తర్వాత యవ్వనంలో తల్లి గర్భం నుంచి బయటపడిన తర్వాత బాల్యావస్థ వరకు పడిన బాధలు తలుచుకుని దుఃఖపడిన శిష్యుడు ఇప్పుడు యవ్వన దశలోని కష్టాన్ని దుఃఖాలని చెప్తున్నాడు. అజ్ఞానం పూర్వీపు నాట్యం చేసే దశ ఈ యవ్వన కాలం. యవ్వన దశ అజ్ఞానం ఎలా వెదుతలలు వేస్తుందో ఈ శ్లోకం మనకి చాలా చక్కగా వివరిస్తుంది. యవ్వనం వచ్చేప్పటికి బాగా పుష్టిగా అందంగా తయారవుతారు. కామోద్రేకాలు, కామ సంబంధమైన ఆలోచనలు ముసిరిపోతూ ఉంటాయి, అంటే మీద ఎక్కువగా ఉంటాయి. మనస్సు అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. అప్పటికే విద్యాభ్యాసం పూర్తవుతుంది. ఉద్యోగమో వ్యాపారమో వృత్తో ఏదో ఒకటి చేస్తూ సంపాదించడం మొదలవుతుంది. కొందరికి తండ్రి గాని తాతలు గాని సంపాదించిన ఆస్తులు సంపదలు ఉంటాయి. దానితో ఆ సంపదలు చూసుకుని, తన విద్యను చూసుకుని, సంపాదించగల తన శక్తిని చూసుకుని, తన చాతుర్యాన్ని చూసుకుని, తన యవ్వనాన్ని తలుచుకుని, తన రూపాన్ని అందచందాలని వాటిని చూసుకుని తలుచుకుని గర్వంతో ఉంటాడు. నేను చాలా గొప్పవాణ్ణి అనుకుంటాడు. తానిప్పుడు ఇలాగే ఉండగలను, ఎప్పుడు ఇలాగే ఉంటాననే భ్రమలో ఉంటాడు. దానితో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. అసలు తనలాంటి వాళ్ళకు కాదు భగవంతుని అవసరం. అది ఏ ముసలి ముతక వాళ్లకు, ధనహీనులైన పేదలకు, రోగాలతో బాధపడే వాళ్లకో తప్ప కులం, రూపం, యవ్వనం, విద్య, సంపదలో ఉన్న నాకు కాదు, భగవంతుని యొక్క అవసరం అనుకుంటాడు యవ్వనంలో ఉన్నప్పుడు. ఈ విధంగా భగవంతుని తలుచుకోవాల్సిన పని లేదని గర్వించనన్నా గర్విస్తాడు. అది లేదా అసలు భగవంతుని తలుచుకోకుండానైనా ఉంటాడు. యవ్వన మదంలో ఉన్నవాడికి లోకమంతా ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇదంతా శాశ్వతం అనుకుంటాడు. అంతేకాదు యవ్వనం ఉన్నది బాగా అనుభవించడానికి అని నిశ్చయించుకుంటాడు. అందుకే స్త్రీ పొందు కోసం తప్పిస్తాడు. స్త్రీ కూడా అంతే, పురుషుని పొందు కోసం తప్పిస్తుంది. నిజంగా ఇవి శరీర కలయిక ద్వారా సుఖం కలుగుతుందేమో కానీ ఆ శరీరం మార్పులు లేకుండా ఎప్పుడూ ఒక్కటిగా ఉండదు. శరీరం ఎప్పుడు మలమూత్రాలతో, రక్త మాంసాలతో, ఎముకలు, చీము మొదలైన అసహ్యకరమైన పదార్థాలతో ఉంటుంది అని ఎవ్వరూ కూడా భావించరు. ఆత్మసుఖంతో పోలిస్తే ఇది చాలా తుచ్చమైనది, అల్పమైనది. కానీ ఆత్మసుఖం ఎలా ఉంటుందో కూడా తెలియని అజ్ఞాన దశ. అయినా కూడా అదే గొప్ప సుఖం అనుకుంటాడు. ఇది సుఖం అనుకోవటం వల్ల ఆ సుఖాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలనుకుని విచ్చలవిడిగా సంచరిస్తాడు. ఫలితంగా శరీరం రోగాల పాలవుతుంది. అందువల్ల తొందరగా శరీరం శిథిలమవుతుంది, వృద్ధాప్యం వస్తుంది. అనుభవించిన సుఖం కంటే అనుభవించే దుఃఖమే ఎక్కువగా ఉంటుంది. సుఖం కంటే దుఃఖమే చాలా ఎక్కువగా ఉంటుంది. యవ్వన దశలో స్త్రీ పురుషులు కలవకూడదంటే కలవాల్సిందే. దేనికైనా నియమబద్ధంగా ఉండాలి. సృష్టి ధర్మం కూడా అదే. మన మనస్సు ఎప్పుడు అందులో ఇరుక్కుపోకూడదు. మానవుడు తన శ్రేయస్సు గురించి మరిచిపోకూడదు. తనకి శాశ్వత ఆనందాన్ని ప్రసాదించే మార్గాన్ని ఎప్పుడూ మరిచిపోకూడదు. అలా భగవంతునిపై ఎప్పుడూ దృష్టి ఉండాలి. యవ్వనం భగవంతుడిని కప్పివేయకూడదు. యవ్వనం అనేది ఎంతో కాలం ఉండదు. అది అలాగని ఆ సమయంలో పరమాత్మని ఎప్పుడు మర్చిపోకూడదు. అంతేకాకుండా వృద్ధాప్యం ఎలా ఉంటుందో మనకి తెలియజేస్తున్నారు. 14వ శ్లోకం చూద్దాం.
సర్వాపదాం నిలయమేచ్చ వయోధికత్వం జంతుః సుఖం న లభతే హ్యపి కించిదత్ర పుంసామిహాస్తి న భయం ఖలు మృత్యుతోన్యత్ ధృక్తృ ధృక్తుచ్య సంస్మృతిమిమా మభవం విరక్తః. ఒకసారి దీన్ని వివరించుకుందాం. సర్వ ఆపదాం నిలయం, సమస్త కష్టాలకు నిలయమైన వయోధికత్వం, వృద్ధాప్యాన్ని ఏత్య ఉంది. జంతువు అంటే ఇక్కడ జంతువు అంటే జంతువులు కాదు, మానవుడు. అత్ర ఈ స్థితిలో కించిత్ సుఖం అపి, కొంచెం సుఖాన్ని కూడా నలభతే పొందలేదు. పుంసాం పురుషుడు, పురుషుడు అంటే స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా. ఇహ ఈ దశలో మృత్యుత్ అన్యత్ భయం, చావు కన్నా మరొక భయం కలున అస్తి ఉండదు కదా. ఇమాం సంస్మృతిం, ఈ మార్పులని ధిక్కృత్య ధిక్కరించి విరక్త అభవం, విరక్తుణ్ణి అయ్యాను. సమస్త కష్టాలకు దుఃఖాలకు మూలమైన వృద్ధాప్యాన్ని పొంది జీవుడు ఈ స్థితిలో కొంచెం సుఖాన్ని కూడా పొందలేడు. ఈ దశలో మానవుడికి మృత్యువు కన్నా గొప్ప భయం ఇంకేదీ ఉండదు. ఈ మార్పులతో కూడిన ప్రపంచాన్ని ధిక్కరించి విరక్తుణ్ణయ్యాను అని వివరిస్తూ, వృద్ధాప్యం అనేది అన్ని దుఃఖాలకి నిలయం వంటిది. శరీరంలో శక్తి సన్నగిలిపోతూ ఉంటుంది. ఏం చెయ్యాలన్నా అసక్తత, శరీరం శిథిలమవుతూ ఉంటుంది. అన్నం తినాలనిపించదు, అన్నం తినాలనిపిస్తూ ఉంటుంది కానీ జీర్ణశక్తి తగ్గిపోతుంది. కొంతమందికి భోజనం కూడా చెయ్యాలి అనిపించదు, ఆహారాన్ని తినాలని అనిపించిన వాళ్ళు కొంతమంది ఉంటారు వృద్ధాప్యంలో. కొంతమందికి ఆకలి వేస్తుంది, అన్నం తినాలి అనిపిస్తుంది కానీ జీర్ణశక్తి తగ్గిపోతుంది. తల నెరిసిపోయి, పళ్ళు ఊడిపోయి, బుగ్గల గుంటలు పడి శరీరం వికారంగా తయారవుతుంది. మనస్సు ఊహాలోకంలో ఊరేగుతుంది. శరీరానికంటే వయసు వచ్చింది కానీ మనస్సు ఎప్పుడూ యవ్వనంలోనే ఉంటుంది. అందుకని ఇంకా దానికి ఏంటంటే ఆ ఊహాలోకంలో నిరంతరం విహరిస్తూ ఉంటుంది. కానీ శరీరం ఉన్న చోటు నుంచి కదలలేడు. ఇక పిల్లలు తన మాట చెప్పిన మాట వినటం లేదని, తనని సరిగ్గా చూడటం లేదని, తను చెప్పిన సలహాలు వినిపించుకోవటం లేదని బాధపడుతూ ఉంటారు. తాను ఎంతో దర్జాగా బతికానని, తనపై ఆధారపడి పెరిగి పెద్దయిన బిడ్డలు ఈనాడు తన్ని పూజకు పిల్ల కింద తీసి పడేస్తున్నారు అని బాధపడతాడు. ఇదే సమయంలో అప్పటిదాకా దాగి ఉన్న రోగాలు ఒక్కొక్కటి కట్లు తెంచుకుని ప్రవేశిస్తాయి. దాంతో మరీ బాధ. ఇక ఈ కష్టాలు బాధలు తీరేది మృత్యువుతోనే అనుకుంటాడు. ఆ మృత్యువుని తలుచుకుంటేనే భయం. మృత్యు అంటే భయం ఎందుకు? తానెంతో సంపాదించాడు, సరిగ్గా అనుభవించలేదు, ఇప్పుడు అంతా వదిలిపోవాల్సి వస్తోంది. పిల్లలు తాను సంపాదించిన ఆస్తిపాస్తులు వృద్ధి చేస్తారో లేదో. మృత్యు అంటే ఎందుకు భయం? తాను ఎంతో సంపాదించాడు కానీ సరిగ్గా అనుభవించలేదు, ఇప్పుడు అంత వదిలిపోవాల్సి వస్తోంది. పిల్లలు తాను సంపాదించిన ఆస్తిపాస్తులు వృద్ధి చేస్తారో లేదో, కనీసం కాపాడుకున్నా పర్వాలేదు, నాశనం చేస్తారేమో, ఇలా ఆలోచించి బాధపడతాడు. అంతేకాదు, మరణం అంటే తెలియకుండానే గొప్ప భయం. అనేక జన్మలలో ఈ మరణ భయం ఉంది కదా. పసితనంలో ముద్దుగా బొద్దుగా ఉన్న దేహం, యవ్వనంలో బలంగా దృఢంగా ఉన్న ఈ దేహం ఇప్పుడు వృద్ధాప్యంలో వికారంగా అసహ్యంగా తయారైంది. ఎంతలో ఎంత మార్పు! దీన్ని తలుచుకోవటం విజ్ఞుల లక్ష్యం. ఇలా మార్పులకు లోనైపోయే దేహాన్ని చూసిన తర్వాతైనా వాళ్ళకి విరక్తి కలగాలి. విజ్ఞులు అంటే ఎందుకన్నారు? నా చిన్నప్పుడు ఇంత బాగున్నాను, పెద్ద అయిన తర్వాత ఇంకా బాగున్నాను, ఇప్పుడు ఇలా అయిపోయాను అంటే ఆ మార్పును నేను అంగీకరించాలి. అలా అంగీకరించిన వాళ్లే విజ్ఞులు. అందుకే ఇక్కడ విజ్ఞులు లక్షణం, ఆ తలుచుకోవటం విజ్ఞుల లక్షణం అన్నది అదే. ఇలా మార్పులకు లోనైపోయే దేహాన్ని చూసిన తర్వాత విరక్తి కలుగుతుంది. సమస్త దుఃఖాలకి తరుణోపాయం తెలుసుకోవాలి అనుకుంటున్నాడు శిష్యుడు. అందుకేమంటున్నాడో శిష్యుడు గురువును వినయంతో ప్రశ్నిస్తున్నాడు. ఏమని? తర్వాత శ్లోకం చదువు, 15వ శ్లోకం. స్వామిన్ కథం మమ భవార్ణవ లంఘనం స్యాత్ ఆయాసలేశరహితం వద తత్ర హేతుం శ్రుత్వా తు శిష్యవచనం రమణీయమిత్థం
ప్రత్యుత్తరం గురురదాత్ కృతమందహాసః. స్వామిన్ ఆయాసలేసరహితం, సునాయాసంగా భవార్ణవలంఘనం, సంసార సాగరాన్ని దాటడం కథం స్యాత్, ఎలా సాధ్యమవుతుందో తత్ర హేతుం, ఆ విధానాన్ని మమ నాకు వద బోధించండి. రమణీయ శిష్యవచనం, మనోహరమైన శిష్యుని మాటలు శృత్వా విని, కృతమందహాసః చిరునవ్వుతో గురువు ఇత్థం అదాత్ ఈ విధంగా బోధిస్తున్నాడు. శిష్యుడు అడుగుతుంటే గురువు ఈ విధంగా బోధిస్తున్నాడు. స్వామి, ఈ సంసార సాగరాన్ని సునాయాసంగా దాటటం ఏ విధంగా నాకు సాధ్యమవుతుందో ఆ విధానాన్ని నాకు బోధించండి. మనోహరమైన శిష్యుని వాక్కులను విని చిరునవ్వు నవ్వుతూ గురువు ఈ ప్రకారంగా జవాబిస్తున్నాడు. సాధారణంగా ఉపనిషత్తులు గాని వేదాంత గ్రంథాలు గాని ఇక్కడి నుంచి ప్రారంభమవుతాయి. కానీ ఈ గ్రంథం మాత్రం శిష్యుని యొక్క ప్రశ్నకు ముందుగా శిష్యుడు ఈ ప్రపంచాన్ని ఏ దృష్టితో చూశాడో, ఎలా ఈ ప్రపంచం పట్ల విరక్తుడయ్యాడో, సంసార దుఃఖం ఎలాంటిదో ముందుగా వివరణ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా గ్రంథాన్ని ప్రసాదించిన సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు ఉపనిషత్తుల గురించి, ఈ సృష్టి గురించి, మానవుడు చేరుకోవాల్సిన గమ్యస్థానం గురించి ఉపోద్ఘాతంగా వివరణ కూడా ఇవ్వటం జరిగింది. మొదటి శ్లోకం గురు ప్రార్థన, దైవ ప్రార్థనతో ప్రారంభించి 2-3 శ్లోకాల ద్వారా తరించటాన్ని మార్గాన్ని చూపే ఉపనిషత్తుల గురించి చెప్పి 4వ శ్లోకం నుంచి దేవుడు జీవుడైన విధానం, సృష్టి యొక్క రహస్యాన్ని వాటిని వివరించి 10వ శ్లోకం నుంచి తరించాలనుకున్న జీవుడు తన పూర్వపుణ్య విశేషం చేత గురువుని సమీపించి తన దుఃఖానికి కారణాలను వివరించి, అంటే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, వీటి కారణాలను వివరించి ఈ 15వ శ్లోకంలో ధరించే మార్గాన్ని అడుగుతున్నాడు. అసలు ఇక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. ఈ సంసార దుఃఖాలను తరించాలంటే ఈ సంసార సాగరాన్ని దాటి వెళ్లాల్సింది. కష్టాల కడల్లోనే ఉండి కష్టాలను తొలగించుకోవటం సాధ్యం కాదు. అందుకే సునాయాసంగా ఈ సంసార సాగరాన్ని దాటి తరుణోపాయం చెప్పమని అర్థిస్తున్నాడు శిష్యుడు. మోక్షార్థులైన వారు ప్రశ్నించే విధానం ఇలా ఉంటుంది. నిజంగా శిష్యుడు ఈ ప్రపంచాన్ని ఎంతో సునిశితంగా పరిశీలన చేసి అందులోని దుఃఖాలని, బాధలని సరిగ్గా అవగాహన చేసుకుంటే గాని అతనికి ఈ జనన మరణ రూప సంసారం పట్ల విరక్త భావం కలగలేదు. అందరూ దుఃఖాలు అనుభవిస్తున్నారు కదా, అలాగే నేను అనుభవిస్తున్నాను, తప్పే ఉంది అని గనక అనుకున్నట్లయితే అతను కూడా అందరిలాగే ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కుని అజ్ఞానంతో ఈ ప్రపంచ వ్యామోహంలో చిక్కుకుపోయి ఉండేవాడు. కానీ సునిశ్చితమైన విశ్లేషణ చేయటం వల్లను, పూర్వజన్మ సంస్కారాల వల్లను అతడిలో ఈ ప్రపంచం పట్ల, ఇక్కడి అనిత్యమైన అల్పమైన సుఖాల పట్ల వైరాగ్యం కలిగింది. ఇలాంటి వైరాగ్యం అంటే వివేకం పట్ల వైరాగ్యం కలిగినప్పుడే తరించాలనే కోరిక ఉంటుంది. దాన్నే అప్పుడే తీవ్ర ముముక్షుత్వం కలుగుతుంది. సాధారణంగా 99.99% మంది అందరూ కూడా ఈ దుఃఖంలో ఉన్నా కూడా పట్టించుకోరు. ఎవరికి లేదు దుఃఖం? 100% అందరికీ దుఃఖం ఉంది. కానీ 99.99% అంటే 0.01 తప్ప మిగిలిన అందరికీ ఈ దుఃఖం గురించి పట్టించుకోని వాళ్ళే. అంటే 100కి 100 మందిలో ఒక్కళ్ళు కూడా కాదు, అంతకంటే ఇంకా ఎక్కువలో ఒకళ్ళు అన్నమాట. వాళ్ళకి మాత్రమే ఈ సంసారం అంటే ఈ దుఃఖం నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించే వాళ్ళు 100కి 1 కూడా ఉండరు అని చెప్తున్నారు ఇక్కడ. శిష్యుడు మాట్లాడిందంతా ప్రసన్న వదనంతో గురువు వింటున్నాడు. సంసారాన్ని సాగరంతో పోల్చి చెప్పటం గాని, జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, వెలుపలికి వచ్చేటప్పుడు బాల్యంలోనూ పడవలసిన బాధలు కానీ, యవ్వనంలోని అజ్ఞానం కానీ, వృద్ధాప్యంలోని చింతలు, భరించలేని దుఃఖాలను కానీ, మృత్యు భయాన్ని కానీ వివరించటం చూస్తుంటే శిష్యుడు విచక్షణ జ్ఞానం కలవాడని, ఇప్పటికే కొంత జ్ఞానాన్ని పొంది ఉన్నాడని గ్రహించాడు గురువు.
సంసార సాగరాన్ని చూసి భయపడుతున్నాడని, తరించాలనే తీవ్ర తపన ఉన్నదని కూడా ఆయన గ్రహించారు. అంతేకాదు ప్రశ్నించే విధానాన్ని బట్టి శిష్యుని అర్హతను కూడా గ్రహించారు గురువు. ఇలాంటి శిష్యుడు లభించడం నాకు అపురూపం. కాబట్టి అతని మాటలు ఎంతో మధురంగా ఉన్నాయి గురువుకి. అలాంటి శిష్యులకి తప్పక జ్ఞానబోధ చెయ్యాలి. అదే మనం 4వ అధ్యాయంలో చదువుకున్నాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. తత్వదర్శనులైన జ్ఞానులు ఇలాంటి శిష్యులకి తప్పక జ్ఞానబోధ చేస్తారు. ఈ జన్మ పరంపర నుండి బయటపడాలనే శిష్యుని తీవ్ర తపన గురువుని కలిచివేసింది. ఇలా గీతలో చెప్పినట్లుగా గురువు ఎంతో సంతోషంతో జ్ఞానబోధ చేయడానికి పూనుకున్నారు. సునాయాసంగా తరించే మార్గాన్ని ఇక్కడి నుంచి చెప్పబోతున్నారు. ఇంతవరకు ఉపోద్ఘాతం, శిష్యుని అనుభవం, వైరాగ్యం, ప్రశ్న. అంటే ఇక నుంచి సద్గురువు యొక్క జ్ఞానబోధతో ప్రారంభమవుతుంది. ముందుగా విచారణ మార్గాన్ని బోధిస్తున్నారు గురువు. ఆత్మ విచారణ 18వ మెట్టు, చివరి మెట్టు. అదే మోక్షానికి దారితీస్తుంది. అంటే ఈ 16, 17 కూడా ఇంకా జ్ఞాన బోధని మొదలు పెడుతున్నారు గురువు. ఇది 4వ ప్రకరణం ఇక్కడి నుంచి మొదలవుతుంది. 3 ప్రకరణాలు ఇక్కడితో పూర్తయ్యాయి 15వ శ్లోకం వరకు. 4వ ప్రకరణం 1, 2, 3 మొదటి ప్రకరణం. 4 నుంచి 6 వరకున 2వ ప్రకరణం. నోట్ చేసుకున్నారా? 4 నుంచి 9 వరకు 2వ ప్రకరణం. 10 నుంచి 15 వరకు 3వ ప్రకరణం. ఇప్పుడు అసలైన ప్రకరణం 4వ ప్రకరణం 16 నుంచి 43 చివరి దాకా. 16 నుంచి 43 చివరి వరకు ఈ 4వ ప్రకరణం. ఇంకెన్ని ప్రకరణాలు లేవు, 4 ఉంటాయి. దీన్ని జ్ఞానబోధ అంటారు. ఈ 4వ ప్రకరణమే జ్ఞానబోధ. 4వది 16వ శ్లోకం చూద్దాం. దేహేంద్రియాసు హృదయాదిక చైత్యవర్గాత్ ప్రత్యక్షితేర్విభజనం భవవారి రాసేహ సంతారణే ప్లవయితి శృతిడింఢిమోయం తస్మాద్ విచారయ జడా జడయో స్వరూపం. దేహ ఇంద్రియ అసు హృదయ అధిక చైత్య వర్గాలు అంటే ఏం లేదు. దేహం, ఇంద్రియాలు, ప్రాణాలు, హృదయం ఇవన్నీ కూడా చైతన్యంతో కూడిన వర్గం నుండి ప్రత్యక్షితే విభజనం లోపల ఉన్న చితిని వేరు చేయటమే. చితి అంటే ఏంటో తెలుసుకుందాం. భవవారి రాసే భవసాగరాన్ని సంతరణి దాటించే ప్లవ ఇది. ప్లవ అంటే పడవ. ఇది ఈ పడవని. శృతి డిండిమ ఉపనిషత్తులు. శృతి డిండిమ అంటే ఉపనిషత్తులు. కొత్త పదం కదండి. ప్లవ అంటే పడవ అని, శృతి డిండిమ అంటే ఉపనిషత్తులు చాటుతున్నాయి. తస్మాత్ అందువల్ల జడ అజడయో స్వరూపం, జడ చైతన్యాల స్వరూపం గురించి విచారణ చెయ్యి. దేహం, ఇంద్రియాలు, ప్రాణాలు, హృదయం ఇవన్నీ మొదలైనవన్నీ కూడా చైతన్యంతో కూడిన వర్గం నుండి లోపల ఉన్న చితిని వేరు చేయటి. అది సంసార సాగరాన్ని దాటించే పడవని ఉపనిషత్తుల యొక్క చాటింపు. కాబట్టి జడ చైతన్యాల స్వరూపం గురించి విచారణ చెయ్యి. ఇంత చెప్పుకుంటే మనకు అర్థం కాదు, దాన్ని వివరించుకుందాం. శిష్యుని యొక్క మాటలను బట్టి, అతడు ప్రశ్నించిన విధానాన్ని బట్టి అతడు పరిపక్వమైన బుద్ధి కలవాడని, ఇప్పటికే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకున్నవాడని గ్రహించిన గురువు సరాసరి అతనికి ఆత్మ విచారణ మార్గాన్ని ఉపదేశించబోతున్నారు. ఈ సంసార జనన మరణ చక్రం నుంచి విడుదల పొంది ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే అత్యుత్తమ సాధన ఆత్మ విచారణ అని తెలియచెప్పి ఆ విచారణ విధానాన్ని ఇక్కడ తెలియజెప్తున్నారు. ఇందులో మనం క్షేత్రజ్ఞులను విభజించాలి. క్షేత్రం అంటే ఈ దేహం, క్షేత్రజ్ఞుడంటే ఆత్మ చైతన్యం. 13వ అధ్యాయం వచ్చిందా? క్షేత్రజ్ఞ విభాగ యోగం అని. క్షేత్రం అంటే ఈ దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ క్షేత్రం. క్షేత్రజ్ఞుడంటే ఆత్మ చైతన్యం. వాటిని విభజించాలి. చైత్యవర్గం అంటే జడం, చితి.
చితి అంటే అదే ఆత్మ. చితి అంటే ఆత్మ. ఇప్పుడు కొత్తగా ఒక పదం మనకు వచ్చింది, చితి. సాధారణంగా చితి అంటే అగ్ని అంటాం, కానీ ఇక్కడ లక్ష్యార్థం చితి అంటే ఆత్మ. ఆత్మనే చితి అంటారు. అంటే ఇది కరెంటు లాంటిది అనమాట. చితి అంటే ప్రవహించేది. ఎలా ప్రవహించేది? శరీరం లోపల అంతర్లీనంగా ఉండి ప్రవహించేది. కాబట్టి ఇది చితి, కరెంటు లాంటిది. దేహాదులను ఆత్మను విడగొట్టాలి. దేహాన్ని చితిని విడదీయాలి. ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వీటిని, ఆత్మ చైతన్యాన్ని రెండింటినీ కూడా విడదీయాలి. అదే ఇక్కడ వివరంగా చెప్తూ, దేహం, కర్మేంద్రియాలు. దేహంలో ఏమేమి ఉన్నాయి? 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 5 జ్ఞానేంద్రియాలు, 4 అంతఃకరణాలు. దానితో కలిసిన దేహం మొత్తం 20. దేహాన్ని కూడా కలపాలి. ఇప్పుడైతే 19 మనకి తెలుసు, కానీ దేహం కూడా కలిపి మళ్ళీ చెప్తున్నాను. 1 దేహం, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 5 జ్ఞానేంద్రియాలు, 4 అంతఃకరణలు. ఈ మొత్తం కలిపి 20ని కలిపి చైత్యవర్గం. ఈ 20ని కలిపి ఏమంటారు? చైత్యవర్గం. అంటే చైతన్యంతో కూడి పనిచేసే జడ పదార్థాలు. చైత్యవర్గం అనే మాటకు అర్థం ఏంటి? చైతన్యంతో కూడి పనిచేసే జడ పదార్థాలు. నోట్ చేసుకుంటే మనకి అర్థమవుతుంది. చైతన్యంతో కూడి పనిచేసే జడ పదార్థాలు, జడాలు అంటారు. జడాలు అన్న జడ పదార్థాలు అన్న. లోకంలో కొన్ని అసలు జడాలు ఉన్నాయి. ఎలాంటివి అవి? కొండలు, రాళ్ళు, ఇవి అసలు జడాలి. అవి ఎప్పటికీ వాటంతటా పనిచేయవు. కానీ మన దేహం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవి జడాలి. అయినప్పటికీ చైతన్యంతో కూడినప్పుడు పనిచేస్తాయి. అందుకే వీటిని చైత్యవర్గం అన్నారు. ఇందాక చెప్పిన కొండలు, రాళ్లకి ఏ చైతన్యం ఇచ్చినా పని చెయ్యవు, కదలవు. కాబట్టి అవి పూర్తి జడాలు. ఈ దేహం కానీ, ఇంద్రియాలు కానీ, అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణాలు, అంతఃకరణలు, ఇవన్నీ కూడా వాటిలోకి చైతన్యం ప్రసరిస్తే వాటిలో కదలికలు వస్తాయి. అందుకే వీటిని చైత్యవర్గం అంటారు. ఇప్పుడు జడాలకి చైత్యవర్గానికి తేడా తెలిసింది కదా. చైత్యవర్గం అని అంటారు. మన ఇంట్లో ఉన్న లైట్లు, ఫ్యాను, ఫ్రిడ్జ్ మొదలైనవన్నీ జడమే, కానీ వాటిలోకి కరెంటు ప్రవేశిస్తే అప్పుడు అవి పనిచేస్తాయి. కరెంట్ అందకపోతే, కరెంటు పోతే అవి మళ్ళీ జడమైపోతాయి. అలాగే ఈ దేహం, ఇంద్రియాలు, ప్రాణాలు, అంతఃకరణలు మొదలైనవి కూడా, ఇవి కూడా జడాలే, అయినా చైత్యవర్గం అంటారు. అలా ఎలా పనిచేస్తాయి అంటే, దేహం తనకు కావలసిన వాటిని లోపలికి తీసుకుంటుంది, అక్కర్లేని వాటిని బయటికి పంపించేస్తూ ఉంటుంది. కర్మేంద్రియాలు నడవటానికి, పట్టుకోవటానికి, మాట్లాడటానికి ఉపయోగపడతాయి. మరి జ్ఞానేంద్రియాలు ప్రపంచాన్ని గురించిన జ్ఞానాన్ని చూసి, విని, స్పర్శించి, వాసన చూసి, రుచి చూసి తెలుసుకుంటాయి. మరి అంతఃకరణలో మనస్సు ఆలోచనలు చేస్తుంది, బుద్ధి నిశ్చయం చేస్తుంది, చిత్తం జ్ఞాపకాలను నిల్వ చేస్తుంది, అహంకారం నేను నేను అంటూ ముందుకు వస్తుంది. ఇలా ఇవన్నీ పనిచేస్తున్నాయంటే వాటి సహజ లక్షణం అది కాదు. ఏదో శక్తి వాటిలో ఉండి అలా ఉండటం వల్ల ఆ శక్తిని అవి గ్రహించి పనిచేస్తున్నాయి. వాటిలో ఏదో శక్తి ఉంది, ఆ శక్తిని గ్రహించి అవి పనిచేస్తున్నాయి. ఆ శక్తినే చితి. ఇప్పుడు వచ్చింది మనకి చితి అంటే ఏంటో. ఆ శక్తినే చితి అంటారు. ఇది ఆయా ఇంద్రియాల లోపలే ఉంది, బయట ఎక్కడో లేదు, ఆ ఇంద్రియాల లోపలే ఉంది. కాబట్టి దాన్ని ప్రత్యక్షితి, ఇంద్రియాలలో ఉంది కాబట్టి ఈ చితికే ఇంకొక పేరేంటి? ప్రత్యక్షితి. పాకింద రావత్తు, తాకింద యావత్తు, కాకి గుడి చావత్తు, ప్రత్యక్షి కీ కింద చావత్తు తి. చితి ఉన్నంత కాలమే ఓ పని చేస్తాయి. ఆ చితి లేకపోతే ఎక్కడ దొంగలు అక్కడే గార్చే జడమైపోతాయి మళ్ళీ. ప్రత్యక్షితి అంటే మన దేహం లోపల ఈ శక్తిని, ఏదో శక్తి వాటిలో ఉండటం వల్ల ఆ శక్తిని గ్రహించి ఈ జడమైన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఆ శక్తిని చితి అంటారు. మన లోపల ఉన్న శక్తినే
చితి. అవి ఆ ఇంద్రియాల లోపలే ఉన్నాయి, బయట ఎక్కడో లేదు. ఇంద్రియాల లోపలే ఉన్నాయి కాబట్టి వాటిని ప్రత్యక్షితి. అర్థమైందా? ఈ చితి ఉన్నంత కాలం పనిచేస్తాయి. ఆ చితి లేకపోతే ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అన్నట్లు పని చెయ్యవు, మళ్ళీ జడమైపోతాయి. ఆ లోపల ఉన్న చితిని ప్రత్యక్షితి అన్నారు. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఈ దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి స్వతహాగా పనిచేయగలుగుతున్నాయి అని అనుకుంటాం. అందుకే ఎప్పుడూ విశ్లేషణ చెయ్యం వాటిని. మనిషిగా, వ్యక్తిగా, జీవుడిగా పనిచేస్తూ ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అయితే మనం దీని నుంచి బయటపడాలనుకునే జీవుడు ఏం చేయాలి అంటే, వెలుగుతూ ఉండే లైట్ని చూస్తూ అక్కడ జడమైన లైట్, దాన్ని వెలిగించే కరెంటు రెండు వేరు వేరు అని తెలుసుకున్నట్లుగా ఈ లైట్ వేరు, లైట్ లోకి వచ్చే కరెంట్ వేరు. లైట్ని చూస్తూ మనం ఏమనుకుంటాం, కరెంట్ పోయిందనుకోండి లైట్ వెలుగుతుందా? కరెంట్ ఉంటేనే లైట్ వెలుగుతుంది. కరెంట్ వేరు, వెలిగే లైట్ వేరు. అలాగే పనిచేస్తున్న చైత్య వర్గాన్ని, అంటే ఇదే చైత్య వర్గం అంటే ఈ దేహం, ఇంద్రియాలు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చైత్య వర్గము అంటే దేహము, ప్రాణాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇంకా నాలుగు ఇవన్నీ. దేహం అని ఎందుకంటారంటే ఇదంతా జ్ఞానేంద్రియాలను కలిపి ఒకటి అని చెప్పేశారనమాట. అందుకే 20 చైత్య వర్గాలు అన్నారు. మనకి డౌట్ రావచ్చు, జ్ఞానేంద్రియాల పేరు ఎత్తలేదేంటండి అని. ఆ జ్ఞానేంద్రియాలన్నీ కలిపి దేహం ఒకటిలో వేశారనమాట. అందుకని కర్మేంద్రియాలు, ప్రాణాలు, అంతఃకరణలే చెప్పారు. 19 దేహం, ఇంద్రియాలతో కూడా దేహం ఒకటి. మొత్తం ఇవన్నీ 20 కలిపి చైత్య వర్గం. అంటే దేహాన్ని, ఇంద్రియాలని చూస్తూ అక్కడ జడమైన దేహం, దాన్ని పని చేయించే చితి, ఇవి రెండున్నాయి. జడమైన దేహం ఉంది, లోపల పని చేయించే శక్తి ఒకటి ఉంది, దాన్నే చితి. ఈ చితి రెండు వేరు వేరని, అలాగే జడమైన ఇంద్రియాలు, వాటిని పని చేయించే చితి రెండు వేరు వేరు అని తెలుసుకోవాలి. జడమైన ఇంద్రియాలు వేరు, దాంతో పని చేయించే చితి వేరు అని తెలుసుకోవాలి. అంతేకాదు, లైట్ని వెలిగించే కరెంటు, ఫ్యాన్ తిప్పే కరెంటు, ఫ్రిడ్జ్ను చల్లబరిచే కరెంటు ఒకటే అయినట్లుగా ఈ దేహేంద్రియాలను, ప్రాణాలను, అంతఃకరణలను అన్నింటి పట్ల పని చేయించే చితి కూడా ఒక్కటే. మళ్ళీ రకరకాల చితులు లేవు, చితి ఒక్కటే, కానీ చైత్య వర్గంలో తేడాలున్నాయి. అర్థమైందా? చితి మాత్రం ఒకటే, శక్తి మాత్రం ఒకటే. అదే ఆ చితినే, చితికున్న పేరే ప్రత్యక్షితి. చైత్య వర్గము అంటే దేహం, ప్రాణాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఉన్నాయి కదా, అంతఃకరణలు, అది చైత్య వర్గం. అది తీసుకుని పనిచేస్తున్నాయి కదా శక్తిని, ఆ శక్తిని తీసుకుని పనిచేసే చితిని ప్రత్యక్షితి అంటారు. కష్టమేం లేదు, చితికే ప్రత్యక్షితి అని పేరు. చైత్యవర్గం ఏం చేస్తుంది, తన లోపల ఉన్న చితిని ఉపయోగించుకుంటుంది. లైట్ ఏం చేస్తుంది, దాని వరకు వచ్చిన కరెంట్ తన లోపల ఉంది, మనం స్విచ్ వేస్తేనే లైట్ వెలుగుతుంది కదా. అంటే కరెంటు ఎంతవరకు వచ్చింది, ఫ్యాన్ లో ఉంది, లైట్ లో ఉంది, ఫ్రిడ్జ్ లో ఉంది. మనం ఇలా ఆన్ చేస్తే అవి పనిచేయటం మొదలు పెడతాయి కదా. మనం ఆన్ చేయకపోతే అందులో ఉంది, ఆల్రెడీ ఉంది, మనం ఉపయోగించడం మొదలు పెడితేనే అది ఉపయోగపడుతుంది. అలా ఇంద్రియాలు చూడటం మొదలు పెడితే తనలోని చితితో అవి చూస్తాయి. జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. అంతవరకు వచ్చి ఉన్నాయి, మనం ఉపయోగించుకోవటం మొదలు పెడితేనే అది పని చేయటం మొదలవుతుంది. అర్థమైందా? జడాలుగా ఉన్న వాటి లోపల చైతన్య శక్తి, చితి ఉంది. అది ఎప్పటి వరకు ఉంది, నువ్వు ఉపయోగించుకోవటం మొదలుపెట్టి, ఆలోచించటం మొదలు పెడితే అప్పుడు మనసులో చితి పనిచేస్తుంది. విశ్లేషణ చేయటం మొదలు పెడితే అప్పుడు మన బుద్ధిలో ఉన్న చితి పనిచేస్తుంది. నువ్వు ప్రాణశక్తి తీసుకుంటూ వదులుతూ ఉంటే ఆ ప్రాణాల లోపల ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువుల యొక్క చితి పనిచేస్తుంది. అలాగే జ్ఞానేంద్రియాలు చూస్తూ ఉంటే కంటిలోని చితి పనిచేస్తుంది. ఇప్పుడు అర్థమైందా? కరెంటుకి సంబంధించిన వస్తువులకి, చైత్య వర్గానికి, చితికి ఉన్న శక్తి
అంతవరకు ఉంటాయి. మనం పని చెయ్యటం మొదలు పెట్టినప్పుడు దాన్ని టచ్ చేసినప్పుడు అది పని చేయటం మొదలు పెడుతుంది. అప్పటి వరకు అందులోనే చితి పుట్టుద్ది. ఆ చితినే ప్రత్యక్ చితి అంటారు. దేహము, ఇంద్రియాలు, ప్రాణాలు, హృదయం, అంతఃకరణలు వీటన్నిట్లలో చితి ఉంది. కరెంటు వేరు వేరు కరెంటు కాదు కదండి. ఫ్యాన్ కరెంటు, టీవీ కరెంటు, ఆ లైట్, మన ఇంట్లోకి వచ్చే కరెంట్ అంతా ఒకటేనా? కరెంట్ ఒకటే, కానీ వస్తువులలో చేసే విధానం తేడా ఉంది. అలాగే మన లోపల ఉన్న చితి ఒకటే, అక్కడ పనిచేసే ఇంద్రియాలను బట్టి ఆ చితి చేసే పని ఆ చితిని ఉపయోగించుకునే తీరు మారుతుంది వాటి. కరెంటుకి వస్తువులకి ఉన్న సంబంధాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటున్నామో, అలాగే మన లోపల ఉన్న శక్తికి ఆ ఇంద్రియాలు చేసే పనికి అవి తీసుకుని పనిచేస్తాయి. ఆ ప్రత్యక్ష చితిని తీసుకుని పనిచేస్తాయి. అది ఒక పేరు అంతే, మనకి ఒక కొత్త పేరు. దాన్ని అంత గుర్తుపెట్టుకోకపోయినా చితి అనుకుంటే గుర్తుంటే చాలు. అదే శక్తి, అదే ఆత్మ చైతన్యం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ఆత్మ చైతన్యమే ఇప్పుడు కొత్త పేరుతో చితి అని, ప్రత్యక్ష చితి అని, చైత్యవర్గం అని కొత్త పేర్లతో వచ్చాయి అంతే. అలా దేహేంద్రియాలను, ప్రాణాలను, అంతఃకరణను పనిచేయించే చితి ఒక్కటే అని గ్రహించాలి. ఇలా జడాన్ని, చైతన్యాన్ని విడదీసి చూడటమే విచారణ. అంటే ఈ చితి ఉంటేనే చైత్యవర్గమైన జడ పదార్థాలన్నీ పనిచేస్తాయి. ఈ చితి లేకపోతే అవి పని చెయ్యవు. ఈ విచారణ వల్ల సంసార సాగరాన్ని దాటవచ్చు. కాబట్టి ఈ విచారణ పడవ లాంటిది. అది బాహ్యంగా ఉన్న ఈ విచారణ ఎలా చెయ్యాలో 17వ శ్లోకంలో అది మనం నేర్చుకుంటాం.